రైస్ మిల్లు ఉన్న వ్యక్తికి 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి 30 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి 50 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తులకి ఒక్కొక్కరికి 10 ఇళ్ళు 15 ఇళ్ళు గ్రాంట్ చేసి అవి అమ్ముకోవటానికి ఫెసిలిటేట్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఇల్లు గ్రాంట్ చేసి వైసీపీ కార్యకర్తలకి నిరుపేదలకు ఇచ్చాము ఇల్లు అని చెప్పుకుంటారా? ఎక్కడ సార్ మీరు నిరుపేదలకు ఇల్లు ఇచ్చింది? ఈ నిరుపేదలకు ఇల్లు ఇస్తే ఈ నిరుపేదలు ఎందుకు సార్ హాస్పిటల్లో పడతారు? ఈ నిరుపేదలు ఎందుకు సార్ కొట్టించుకుంటారు? ఈ నిరుపేదలు ఎందుకు సార్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటారు? వీళ్ళకి ఏమైనా ఆక్రమంలో ఉన్న భూములా? వీళ్ళకి ఇంతకుముందు ఏమన్నా వేరే ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఈరోజు అడ్డు వచ్చినటువంటి జై భీమ్రా భారత్ పార్టీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నా. ఈరోజు పేద పడుగు బలహీన వర్గాల కోసం నిలబడుతున్నటువంటి ఇలాంటి కార్యకర్తల్ని ప్రతిపక్షాలుగైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా సపోర్టు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. నిరుపేదలైనటువంటి రాష్ట్రంలో నిరుపేదలుగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 10 లక్షల హెక్టార్ల భూమి, ఇంచుమించుగా 10 లక్షల హెక్టార్లు అంటే 20 లక్షల ఎకరాల భూమిని ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ఉన్న నిరుపేదకి పంచి తీరాల్సిందే. దానికి మన రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. పేద ప్రజల కోసం మనం నడవాల్సిన పరిస్థితి ఉన్నది. కనీసం అంశాల వారీగా అయినా సరే ఈ యొక్క నిరుపేదలకి, భూమి లేని నిరుపేదల కోసం ఈరోజు కష్టపడుతున్నటువంటి పార్టీలకి మీరు మీ యొక్క నాయకత్వం ఖచ్చితంగా బాసటగా నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఈ రోజున మా పార్టీ కార్యకర్తల్ని అనంతపురం జిల్లాలో ఎస్పీకి నేను ఒకటే చెప్తున్నా.